అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏబిఎన్ రాధాకృష్ణను ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఏబిఎన్ రాధాకృష్ణ పైన బట్టి విక్రమార్క రెండో ప్రెస్ మీట్ ఇది. మొన్ననే ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో రాధాకృష్ణకి గట్టిగానే ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఏబిఎన్ రాధాకృష్ణకు గట్టిగానే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒకసారి బట్టన్న మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఎందుకు బట్టన్న ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏందనేది కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ ఏబిఎన్ రాధాకృష్ణను ఉద్దేశించి బట్టన్న ఏం మాట్లాడిండు, రాధాకృష్ణ రాసేటటువంటి వార్తలు ఏదైతే ఉంటాయో, కొత్త పలుకులు, వీకెండ్ వార్త, ఆ పలుకులను బట్టన్న ఏమన్నాడో కూడా మీరు వినాలి. ఫస్ట్ ఈ వీడియో చూడండి. పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా. పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారు తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ అది కథ. అర్థమైందా మీకు? పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతలు అనేటటువంటి మాట అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా బట్టన్న? ఏబిఎన్ రాధాకృష్ణ రీసెంట్గా ఒక వార్త రాసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎన్టీవీ ఛానల్లో ఒక వార్త వచ్చింది. పలాని మంత్రి ఒక అధికారితో ప్రేమాయణం నడుపుతా ఉన్నాడు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. ఆ వార్త రాపిచ్చిందే బట్టి విక్రమార్క అనేటటువంటి వార్త ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు. ఎన్టీవీలో వార్త రావడానికి కారణమే బట్టి విక్రమార్క. ఎందుకు ఆ వార్త రాపిచ్చిందట అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీ ఏదైతుందో, అంటే రాజగోపాల్ రెడ్డి సార్ కంపెనీయో సంథింగ్, కోమటిరెడ్డికి సంబంధించినటువంటి ఒక కంపెనీ, ఆ కంపెనీ మైనింగ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ల విషయంలో టెండర్లు వేస్తున్నారు. సో ఆ టెండర్ల విషయంలో ఆ కంపెనీ ఉండకూడదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఏదైనా కంపెనీ వస్తే అదే కంపెనీకి టెండర్ వస్తుంది కాబట్టి ఆయన ఉండకూడదు అసలు పోటీలో, అసలు ఆయన టెండర్ వేయవద్దు, ఆయన కాంట్రాక్ట్ రావద్దు అనేటటువంటి ఆలోచనతోటి ఆయన అడ్డు తొలగించుకోవడానికి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇబ్బంది పెట్టడానికి, బ్యాట్ చేయడానికి ఆ వార్త రాపిచ్చిండు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త. తర్వాత ఏదైతే మైనింగ్కి సంబంధించినటువంటి ఏదో బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారంలో కాంట్రాక్ట్లు టెండర్లు నడుస్తున్నాయి కదా, దాంట్లో బట్టి విక్రమార్క అవకతవకలకు పాల్పడుతున్నాడు, బట్టి విక్రమార్క పర్సెంటేజ్ తీసుకుంటున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త. బట్టనే కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు, ఏం రాస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? అట్లా నేను అవినీతికి పాల్పడేటోని కాదు, అక్రమాలు చేసేటోని కాదు, నా మీద రకరకాల వార్తలు రాస్తున్నాను, నేను భయపడను. రాధాకృష్ణ నీకు దమ్ముంటే నువ్వు రుజువు చేయాలి, నీకు దమ్ముంటే అన్ని బయట పెట్టు, ఆధారాలు ఉంటే ప్లే చేయి అని చెప్పి చెప్పిండు. ఈరోజు కూడా బట్టన్న అదే మాట పైన కట్టుబడి ఉన్నాడు. రాధాకృష్ణ తప్పుడు వార్తలు బంద్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి అని చెప్పి బట్టన్న చెప్తున్నాడు. కానీ మంచిగానే గట్టిగానే ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ, మంచిగానే మాట్లాడుతున్నాడు. ఇక ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ మన తెలంగాణ బిడ్డలను డిబేట్లోకి వెళ్ళి గెట్అవుట్ అంటాడు. ఈరోజు వెంకటకృష్ణ నిన్న డిబేట్ జరిగితే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన తక్కెలపల్లి రవీంద్రరావు ఉంటాడు, ఆయనే డిబేట్లో పాల్గొంటే ఆయన ఏదో మాట అన్నందుకు ఆయన గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు తక్కెలపల్లి రవీందర్, తెలంగాణ బిడ్డ, ఆయనను గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అట. ఈయన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తినే ఈయన గెట్అవుట్ అంటాడు. అంటే ఏబిఎన్ కథ మొత్తం ఇదే. మళ్ళీ వీళ్ళు ఏదో మంచి వార్తలు రాస్తున్నట్టు, అద్భుతమైన వార్తలు రాస్తున్నట్టు కథనాలు, వీళ్ళ కవరింగ్. ఇప్పుడు బట్టన పైన అంత పెద్ద వార్త రాసిరు కదా, ఎన్టీవీ కథనం వెనకాల బట్టి విక్రమార్క హస్తమే ఉందని చెప్పి మంత్రులకు పంచాయతీ పెట్టేటటువంటి విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పంచాయతీ అయ్యేటటువంటి విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ వార్త రాసిండు కదా, బట్టి విక్రమార్క పైన మచ్చ వచ్చేటటువంటి విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ వార్త రాసిండు కదా. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిఎన్ రాధాకృష్ణ పైన సిట్టు విచారణ వేయడానికి రెడీగా ఉన్నారా? వేస్తారా? ఎన్టీవీ పైన రాసిరు కదా, అంటే ఎన్టీవీ పైన రాసినటువంటి వార్త పైన సిట్టు విచారణ వేసిరు కదా, మీకు దమ్ముంటే రాధాకృష్ణ పైన వేయరు. ఎందుకేరు తెలుసా? చూడు చూపిస్తా. ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డి ఎందుకేయడు అంటే, రేవంత్ రెడ్డిని రాధాకృష్ణ పొల్లు తిట్టినా కూడా ఆయన వేయడు. ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డి దేకో ఆ దేకో మంచిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చుడుతోటే
రేవంత్ అన్న ఇక రాధాకృష్ణన్ పోయి కలిసిండు, వాళ్ళ ఇంటికి పోయి కలిసిండు. ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ ఇంటికి పోయి మరి కలిసేటటువంటి కార్యక్రమం చేసిండు, బొకే ఇచ్చిండు, కూర్చున్నారు, ముచ్చట పెట్టిర్రు, మాట్లాడిర్రు. ఇదంతా పోయి కథ అయింది, మీకు తెలుస్తలేదు ఈ వ్యవహారం అంత. ఇగో ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ ఇంటికి పోయిండు రేవంత్ అన్న, ఇంటికి పోయి కలిసి మాట్లాడిండు. ఇగో ఇంటికాడ ఇక ఇంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తులు సిట్టు విచారాలు ఇవన్నీ ఉంటాయా? మన దళిత బిడ్డ బట్టన పైన ఏబిఎన్ రాధాకృష్ణ ఇష్టానుసారంగా వార్తలు రాస్తే ఈ ప్రభుత్వానికి ఇంత మాత్రం దమ్ముంటే ఏబిఎన్ రాధాకృష్ణ పైన ఒక సిట్ ఎంక్వైరీ చేయండి. బట్టి విక్రమార్క పైన ఇష్టానుసారంగా వార్తలు రాసిండు. ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం వెనకాల బట్టి విక్రమార్క ఉన్నాడు. అంటే బట్టన పోయి ఆ ఎన్టీవీ చౌదరితోటి మాట్లాడడం ఏమన్నా చూసిండా రాధాకృష్ణ? లేదా చౌదరి ఫోన్ చేసి చెప్పిండా, ఇవో రాధాకృష్ణ నా దగ్గరకు బచ్చాన్ని వచ్చి మొత్తం మాట్లాడిపోయిండు, కోమటిరెడ్డి పైన వార్త రాయమన్నాడు రాధాకృష్ణకి చెప్పిండా? ఇది తమాషా కాదా రాధాకృష్ణది? అందుకే బట్టన మంచిగా ఇచ్చుకుంటున్నాడు, రాధాకృష్ణకు మంచిగా అద్భుతంగా ఇచ్చుకుంటున్నాడు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ల పైన ఇష్టానుసారంగా నిన్నైతే అక్కడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విచారణ నడుస్తుంటే బయట ఒక రిపోర్టరు ఏబిఎన్ ఛానల్లో ఆల్రెడీ కేటీఆర్ మొత్తం రాబడుతున్నారు, లోపల కేటీఆర్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి కంప్లీట్గా వ్యాపారవేత్తలను బెదిరించి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్కి వాడుకున్నారు. ఇవన్నీ వీళ్ళకి తెలిసినట్టు ఏదో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు ఆ వార్త వీళ్ళు చదువుతుండే ఏమో కవరింగ్. అంటే తెలంగాణ బిడ్డలంటే వీళ్ళకి కోపం కదా. ఏబిఎన్ ఛానల్ ఆంధ్ర ఛానల్, ఆంధ్రజ్యోతి ఆంధ్ర ఛానల్, ఏబిఎన్ ఆంధ్ర ఛానల్, ఆంధ్ర న్యూస్. తెలంగాణ పైన ఉంటే తెలంగాణలో విషయం చెబుతున్నారు, తెలంగాణ నీళ్ళు తాగుతూ తెలంగాణ అన్నం తింటూ తెలంగాణనే ఇబ్బంది పెడుతున్నారు. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని తెలంగాణ బిడ్డని అన్నారు కదా, గెట్ అవుట్ ఫ్రమ్ తెలంగాణ, గో టు ఏపీ. ఏబిఎన్ ఛానల్ ఏపీకి పోయి ఏపీలో రాసుకో వార్తలు. అక్కడేమో ఎవరిని జోకాలను ఆడ జోకుతాడు, ఈడ ఎవరిని పడతాలని తిడతాడు, మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులను తిడతాడు, చెడ్డ పేరు ఉన్న జోకుతాడు. ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరిని తిడతాడో ఎవరిని పోగొడతాడో ఆయన అసలు ఆయన కథ ఏందో అర్థం కాదు. ఇవాళ ఏదో రాసిండు, వీకెండ్ వార్త రాసిండు, దాంట్లో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు, రేపు పొద్దుగాల మళ్ళీ రేవంత్ రెడ్డినే పోగొడతాడు. ఆయన కథ ఏందో అర్థం కాదు. సరే ఇవన్నీ అంశాలు మాట్లాడదాం. బట్టన మాట్లాడినటువంటి మాటలు అట్లా. ఇక నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తా బట్టనకి సంబంధించినటువంటి వ్యవహారంలో. నేను ఇంకో వీడియో కూడా చూడాలి కదా. సో ఆ విధంగా బట్టన గట్టిగానే ఏబిఎన్ రాధాకృష్ణకు మంచిగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. ఇగో ఏబిఎన్ రాధాకృష్ణ తొలి పలుకుల వెనుక ఏ దోపిడిదారులు ఏ రాబందులు దాగి ఉన్నారో బట్టన చెప్పినటువంటి మాట ఇది కూడా మీరు వినాలి కదా. ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతా ఉన్నారు. బయట చెప్పిరారు అదొకసారి. సో ఈ విధంగా బట్టనకు సంబంధించినటువంటి వీడియో నిజంగానే ఆయన అద్భుతంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఏబిఎన్ రాధాకృష్ణ ఉద్దేశించి ఏ దోపిడిదారులు ఉన్నారో ఎవరున్నారో ఈ రాతల వెనకాల అనే మాట గుర్తుపెట్టుకోర్రి. అసలు ఈ వార్త వెనకాల ఉన్నది ఎవరు, రాపిచ్చింది ఎవరు అనేటటువంటి మాట కూడా ఆయన మాట్లాడిండు. మరి ఎవరుండొచ్చు అంటే మరి అట్లేమన్నా చూసుకోవచ్చు, మరి ఎవరున్నారు ఏం కథ అనేదిగా మీకు అర్థమవుతుంది కథ. బట్టి విక్రమార్క కన్నా అతి త్వరలో అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వబోతున్నట. నా మీద ఇట్లా వార్తలు రాసినా కూడా ఒక్క ఎమ్మెల్యేనో ఎంపీయో మంత్రో ఎమ్మెల్సీయో స్పందించలేదు. ముఖ్యమంత్రి మొన్న మాట్లాడిండు ఏమని, ఓనర్లు ఎన్టీవీ ఓనరు ఏబిఎన్ ఓనర్ ఏమన్నా కొట్టుకుంటే కొట్టుకోరు, తిట్టుకుంటే తిట్టుకోరు, మీ పంచాయతీతో మీరు స్టడీ చేసుకోరు, కానీ మంత్రులను లాగకుర్రి ఆ మాట చెప్పిండు తప్ప మరి మా బట్టను ఏం తప్పు చేసిండు, మా బట్టను అట్లా ఎట్లా అంటారు, మా బట్టన డిప్యూటీ ముఖ్యమంత్రి, అది పద్ధతేనా మీరు రాయడం అని చెప్పి ఆ మాట అనలే. మీరేమన్నా ఉంటే స్టడీ చేసుకోరు అంటున్నాడు. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా కిషన్ రెడ్డి గారిని నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయండి, మీరు చేయాలి, రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి. అయితే వాస్తవానికి కిషన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే
మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పినారు. చేస్తే చేయండి ఎంక్వైరీ, మంచిదే కదా, జనాలకు కూడా తెలవాలి ఎక్కడ అవకతవకలో పాల్పడ్డారు, సింగరేణిలో ఏం జరిగింది, ఏం అవినీతి జరిగింది, ఏం కథ అనేది జనాలకు కూడా అర్థం కావాలి, ఎంక్వైరీ చేయండి అని చెప్పి సో చెప్తున్నటువంటి మాట, బట్టన్న చెప్తున్నటువంటి మాట. తర్వాత ఇంకో వీడియో కూడా ఉంది, కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా క్లియర్గానే కౌంటర్ ఇచ్చే కార్యక్రమం చేసిండు. ఏబిఎన్ రాధాకృష్ణకి తెలివి లేదు, తెలుగున్నోడు ఎవరు అలా రాతలు రాయడు, బట్టన్న చెప్పినటువంటి మాట ఇది నిజమే. చూడు, ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ 105 years బోర్డు ఏర్పడి 105 years తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నారు. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయాలి. నిజమే లేదా ఆయనకు, ఏబిఎన్ రాధాకృష్ణకి లేదు, ఉంటే రాయడట్లు నిజమే, అది మాత్రం వాస్తవం. బట్టి విక్రమార్క ఇగో నైట్ విజన్ అట్లా చూడండి. బట్టి విక్రమార్క కొత్తగా క్రియేట్ చేశాడు సైట్ విజిట్. సో ఈ సైట్ విజిట్తోనే అంత అసలు విషయం అంతాం అని ఉండేవారు. నేను అడుగుతా ఉన్నాను, సరే ఆయన ఏదో రాశాడు, ఎవరి ప్రయోజనాల కోసం రాశాడు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని రాశాడు, సరే ఆయన అర్థమవుతుందా, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి రాసిండో. ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్తల వెనకాల ఏ గద్దల హస్తం దాగుందో, ఎవరి హస్తం దాగుందో పదే పదే నొక్కి నొక్కి చెప్తున్నాడు. మరి ఎవరి హస్తం దాగుందో అర్థమైందా, ఎవరి హస్తం దాగుందో మరి తెలియదు కదా. సరే ఇంకా వదిలేస్తా ఉన్నా, సరే ఆయన ఆనందం ఆయన ఎత్తుక్కుంటున్నాడు. అట్లా మీకే అర్థం కావాలి, నేనేం చెప్పగాని. నేను అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారు మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, మీరంటే గౌరవం కూడా. సరే మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు, ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. మీకేం కావాలా నేను అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారు మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, మీరంటే గౌరవం కూడా. సరే మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు, ఇవన్నీ కొంచెం నిమ్మలంగా మాట్లాడతాడు బట్టన్న. వాస్తవాన్ని చెప్పాలంటే మా దళిత బిడ్డ కదా, నిమ్మలంగానే మాట్లాడతాడు. రేవంత్ అన్న లెక్క లాగుల తొండలు ఇడతాం, లేకపోతే బాడుకోవు అవులే తెలియలేదారా నీ అవ్వా ఏం మనిషి రాను డీకే పేగులు తీసి మెడలేసుకుంటా ఏం సంగతిరా, ఇట్లా ఈ బూతులు ఈ మాటలు మా బట్టన్నకు రావు. ఆయన మాట్లాడాడు, ఆయన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిమ్మలంగానే మాట్లాడతాడు, జనాలకు అర్థమయ్యేటట్టు మాట్లాడతాడు. ఆయన అవసరం అనుకో గంట సేపు లేట్ అయినా మంచిదే, జనాలకు వివరించే పోతాడు. చూడు ఎగ్జామిన్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. మీకేం కావాలా, ఏం కావాలి మీకు, వీటి మీద ఎంక్వైరీ కావాలా, రైట్? వారికి వీరికి ఎందుకు రాస్తారు, నాకు రాయండి, నేను అందుబాటులో ఉన్నా కదా, నాకు రాయండి మీకేం కావాలో. అది వాళ్ళకి వీళ్ళకి ఏం రాదా, నాకే రాయండి నేనే ఎంక్వైరీ చేపిస్తా అంటున్నాడు. నాకు రాయండి నేనే ఎంక్వైరీ చేపిస్తా, లేకపోతే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నేనే ఇస్తా. ఇది బట్టి అన్న వర్షన్. ఎవ్వరేమని అనుకోరు బాయి, బట్టి విక్రమార్క ఒక నిజాయితీ గలమైనటువంటి వ్యక్తి. ఆయన అవినీతి చేయడు, తప్పు చేయడు. బాగా చెప్తున్నాం, మా దళిత బిడ్డ కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు, డిప్యూటీ ముఖ్యమంత్రి పొజిషన్కి వచ్చిండు. ఆయనను రకరకాల ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి బట్టన్న పైన వార్తలు రాస్తున్నారా, ఎవరి కళ్ళల్లో ఆనందం అనేది ఇక మీకే తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనులే, ఇక మీకు తెలియదు ఏముంటుంది కథ. కానీ నెక్స్ట్ వీడియో చూడు, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా నేను, ఓ పత్రికా అధిపతిగా రాధాకృష్ణ గారు మన వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం. ఏం స్కోరో కానీ మొత్తానికైతే సెటిల్ చేసుకుందాం, మరి రా మాట్లాడుకుందాం అంటున్నాడు. నెక్స్ట్ ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు, ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు, ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని
వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి మీకు, ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాకు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో, ఒక్క కలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను, రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాను. చూడు ఎంత మంచిగా మాట్లాడతారు నిజంగా. అదే రేవంత్ అన్న అయితే నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అంటుండే, చెప్పకపోతే బాగుండదు, ఏమనుకుంటున్నావు అంటుండే. బట్ అన్న అద్భుతంగా మాట్లాడుతాడు ఆయన. ఎక్కడ బూతులు ఆయన రావు, ఆయనకు రావు. ఇప్పుడు నిజంగా బట్టి విక్రమార్క తప్పు చేసి ఉంటే ఆయన ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు? 2 సార్లు పెట్టండి ప్రెస్ మీట్ ఏబిఎన్ రాధాకృష్ణ మీద. ఆయన తప్పు చేసి ఉంటే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉందా? నిజంగా ఏబిఎన్ రాధాకృష్ణతో సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే డైరెక్ట్ బట్టన డబ్బులు ఇస్తాడు కదా. ఆ వార్తగా వదిలే, మళ్ళీ నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా రాసినామని చెప్పు అని అంటుండే కదా. అంత ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి జనాలకు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం చేయలే కాబట్టి. ఇదే బట్టన్న ఆయనకు పైసలు ఇచ్చి ఉల్టా ఏం జరగలేదని రాయమని చెప్తే రాస్తారు కదా. ఒకవేళ పైసలు ఇస్తే, ఒకవేళ లొంగితే. అంత ట్రాన్స్పరెంట్గా ఎందుకు చెప్తున్నా? ఏం తప్పు చేయలే కాబట్టి. మరి నిజంగానే ఆ ఎన్టీవీ వార్తల వెనకాల బట్టన్నే ఉన్నాడు, ఇంకేదో మైనింగ్లో ఏదో జరిగింది ఏదో అన్నప్పుడు ఆధారాలు బయట పెట్టాలి కదా. ఏబిఎన్ రాధాకృష్ణ ఆధారాలు బయట పెట్టాలి కదా. ఎందుకు పెడతలేడు? వార్త రాసి సపరేట్ ఇంటికాడ ఎందుకు కూర్చున్నాడు? ఇవన్నీ బయటికి రావాలి. ఎందుకు మరి మీరు రాస్తున్నారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి ఎందుకు మరి మీరు రాస్తున్నారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి ఇవన్నీ తెలంగాణ ఆస్తులు. ఈ ఆస్తుల మీద చాలా మంది గద్దలు చూపేస్తున్నారు. వాటిని ఎక్కడికి నేను దగ్గర రానియట్లేదు, కట్టడి చేస్తా ఉన్నాను. కట్టడి చేస్తా, నా దగ్గర కాదు, బయట నా దగ్గర రానేది కూడా. నేను అలా ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి నేను చేసే ట్రాన్స్పరెంట్ విధానంతో ఇబ్బందిగా ఉన్నట్టుంది. అందుకోసమే రకరకాల కథనాలతో బయటకు వచ్చేసి ఏదో చేసుకున్నాము. సో మస్తు అర్థమైంది కావచ్చు మీకు, నాకు తెలిసి మస్తు అర్థమైంది కావచ్చు నాకు తెలిసి. ఏమన్నాడు తెలుసా? తెలంగాణ ఆస్తుల పైన కొన్ని గద్దల కండ్లు పడ్డాయి. వాళ్ళు కండ్లు పడి తెలంగాణ ఆస్తిని కొట్టేయడానికి రెడీ ఉంటే నేను కాపాడుతున్నా, నేను ఒక కవచంలాగా నిలబడుతున్నా. నేను నిలబడుతున్నా కాబట్టి నా పైన తప్పుడు వార్తలు రాస్తున్నారు, నా క్యారెక్టర్ దెబ్బతీసేటట్టు, నన్ను ఇబ్బంది పెట్టేటట్టు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు? ఇట్లా వార్తలు రాసినా బట్టి విక్రమార్క లొంగుతాడేమో, సైలెన్స్ ఉంటాడేమో, ఏం మాట్లాడాడేమో, సప్పుడే ఆయన పని ఆయన చేసుకుంటాడేమో అనుకొని ఇట్లా రాస్తున్నారు. మరి ఏబిఎన్ రాధాకృష్ణ అంత ధైర్యంగా వార్త రాసిండు అంటే నన్ను ఎవరు ఏం చేయలేరనే కదా. ముఖ్యమంత్రి మావోడే, కాంగ్రెస్ మాదే, మొత్తం మాదే అనేటటువంటి తరహాలోనే కదా రాసింది. అటు చంద్రబాబు నాయుడు మావోడే అనుకుంటాడు, ఇక్కడ రేవంత్ అన్న మావోడే అనుకుంటాడు, అంత మా వాళ్ళే, మాకేం టెన్షన్ లేదనే కదా రాసింది. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఏబిఎన్ రాధాకృష్ణ పైన సిట్టు విచారణ చేయండి. ఎన్టీవీ పైన విచారణ చేసినట్టు ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి ఆ వార్త పైన విచారణ చేయండి. మా బట్టన పైన ఆయన చేసినటువంటి ఎలిగేషన్ ఏదైతుందో మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం. నేను ఒక గిరిజన బిడ్డగా నేను బాధపడుతున్నా. మా బట్టన పైన రాయాల్సినటువంటి రాతలు అవి కావు. ఒక వ్యక్తిని కించపరిచేటటువంటి విధంగా, ఆయన రాజకీయ భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాసినావు కదా. నీ పైన కూడా అట్లనే వార్తలు రాస్తే ఎట్లుంటుంది? ఏబిఎన్ రాధాకృష్ణ అవినీతి చేసిండు, అక్రమాలు చేసిండు, రాధాకృష్ణ బ్లాక్మెయిల్ చేసిండు అని చెప్పి ఎవరైనా రాస్తే నీకు ఎంత బాధ ఉంటుంది? నీ దగ్గర ఆధారాలు లేకుండా ఏది పడుతుంది మీ మీద చెప్తే మీకు ఎంత బాధ ఉంటుంది? మరి బట్టన బాధపడడా? బట్టనకు ఉండదా బాధ? ఎట్లా రాస్తావు అట్లా వార్తలు? ఎథిక్స్ ఇవేనా మీరు ఫాలో కావాల్సింది? ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టకపోయినావు, ఆధారాలు బయట పెట్టకపోయినావు, క్వశ్చన్ మార్కులతో వార్తలు ఎందుకు రాయడం?
బట్టన్న క్లియర్గా అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట. కాంగ్రెస్ అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వబోతున్నా అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. రాధాకృష్ణ కూడా టైం ఇస్తున్నాడు, నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఒకవేళ చెప్పకపోతే ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తామని కూడా చెప్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.